మత్స్యకారుల జీవితాలకు భరోసాగా నిలిచేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కొనసాగింది. తన పాలనలో మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం జరిగిన కృషిని సాక్ష్యాలతో సహా వివరించిన వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వ కుట్రలను, ప్రైవేటీకరణ కుతంత్రాలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మత్స్యకారులు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ వల్ల, కూటమి విధానాల వల్ల తమ జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయని వాపోయారు. వైఎస్ జగన్తోనే మత్స్యకారులకు మేలు జరుగుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నెలో పర్యటించారు. అక్కడ తన పాలనలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు, ఆంక్షలను తెలుసుకున్నారు. జువ్వలదిన్నె హార్బర్ ను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే అన్యాయమైపోతామని వైఎస్ జగన్ ముందు వాపోయారు స్థానిక మత్స్యకారుడు రంగయ్య. హార్బర్ ను ఏర్పాటు చేసి జగన్ ఎంతో మేలు చేశారని, అది ప్రైవేటు పరం కాకుండా జగనే అడ్డుకోవాలని కోరారు రంగయ్య. మా మత్స్యకారులకి జగనన్న అండగా ఉండి మాకు న్యాయం చేస్తున్న నమ్మకంతో హార్బర్ కట్టి మన చేతిలో ఫిషింగ్ హార్బర్ మనం మా మత్స్యకారులకు ఇస్తే, ఇప్పుడు అదేందో ప్రైవేట్ కంపెనీలు అంటున్నా, నాకేమో పేరు కూడా తెలియదు. వాళ్ళందరికీ దోచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే మాకు కట్టిన హార్బర్, మా మత్స్యకారులు కట్టిన హార్బర్ మాకే కావాలి. అందులోనూ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అంటున్నది. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్ లేక మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, కర్ఫ్యూలు, పాస్పోర్ట్లు ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప నుంచి మన హార్బర్ లేక కూడా మనం రాకూడదట. మాకు కట్టిన హార్బర్ ఏ కంపెనీ ఉండకూడదు. అలాంటి కంపెనీ ఉంటే మేము హార్బర్లో పోయి ఏడ చేయడానికి అవకాశం ఉండదన్న. ఆ కంపెనీలు తీసేసి మా హార్బర్ మా మత్స్యకారులకి మీ తరపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి చెప్పి అది ఆపి మీ తరపున మా మత్స్యకారులకి మా హార్బర్ మాకే ఉండేలాగా చెయ్యన్న. ఇదే నాకు కావాల్సిందన్న. ఈ కంపెనీ డిఫెన్స్ కంపెనీకి కావాలి అని అంటే పక్కన పోర్టు ఉంది, కృష్ణపట్నం పోర్టు. ఆ పోర్టులో దండిగా స్థలం ఉంది, అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా ఇక్కడే వీళ్ళకు నష్టం చేస్తూ పెట్టడం అన్నది దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి మనందరి ఆవేదన కూడా తెలియజెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. దాదాపు 2 దశాబ్దాలుగా తమిళ జాలర్లతో పడుతున్న కష్ట నష్టాల నేపథ్యంలో 5 నెలల క్రితం ప్రాణాలకు తెగించి 4 పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు స్థానిక మత్స్యకారులు. అప్పట్లో మత్స్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తమిళ బోట్ల యజమానులతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల నేపథ్యంలో మార్చి 12న జువ్వలదిన్నెకు వచ్చిన లోకేష్ 4 పాండిచ్చేరి బోట్లు వదిలేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులతో పెట్టుకుంటే ఇబ్బందని పోలీసులు చెప్పినా రెడ్ బుక్ రాజ్యాంగ మత్తులో ఉన్న లోకేష్ అదంతా నేను చూసుకుంటాను అని చాలా పొగరుగా చెప్పినట్లుగా సమాచారం. మేము కష్టపడి బోటు పట్టుకుంటే బోటు 8 నెలలన్నా మేము ఇక్కడ కాపలా కాసింది. 8 నెలల కాపలా కాస్తే ఒక్క రకాడ ప్రభుత్వం మా కంటెత్తి చూపిన వాళ్ళు లేరు. మాకు ఏంది మీ బాధ అడిగిన వాళ్ళు లేరు. కానీ మేము ఎట్టో కాపలా పెట్టో చేసో ఏడా బోటు మేము కట్టి పెట్టుంటే మాకు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం మా నెల్లచ్చి చేసి ఏ రూపమో ఆ 4 బోట్లు వెళ్ళిపోయిందన్న. ఏ రూపం వెళ్ళిపోయిందో మాకు తెలీదు. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్న. ఇంతవరకు బోట్లు ఎత్తకపోయినా కూడా అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కట్టినారు, బోట్లు సీజ్ చేసినారు. బోట్లు ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి. బోట్లు మన కళ్ళ ముందరనే వీళ్ళంతా లాలూచిపడి బోట్లు సీజ్ చేసిన బోట్లు, ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లు తీసుకొని పోయినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్న. శాశ్వత పరిష్కారం ఏదంటే ఆ కడలూరు బోట్లు మాకు రాకుండా ఆపితే మేము ఇక్కడ బతకగలము. లేకపోతే
మళ్ళీ వలసే పోవడానికి వస్తుందన్న. ఇది మా మీద గుర్తించి మీరు జగనన్న మీరు ఇప్పుడు మన సీఎంతో దృష్టికి తీసుకెళ్ళి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను జగనన్న. అదే సంగతి. నియమ నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల జాలర్లు జువ్వలదిన్నె హార్బర్ పరిధిలో మత్స్య సంపద వేట చేయకూడదు. అయినా సరే చాలా సంవత్సరాలుగా తమిళ జాలర్లు తమ పరిధిని అతిక్రమించి జువ్వలదిన్నె ప్రాంత మత్స్యకారులను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించకుండా మంత్రి లోకేష్ ఏకంగా స్థానిక మత్స్యకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం, వారు పట్టుకున్న పాండిచేరి మెగ్నైజ్డ్ బోట్లను విడిపించడం చర్చనీయాంశంగా మారింది.